యావత్తు సాక్షులు మొదలుకొని యావత్ మానవ జాతికి చాలా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చెప్పేది. ఇంతకుముందు వీడియో అరిసి చెప్పాను, పాయింట్ నాదే పొన్న అరిసికొని పాడు చేసుకుంటున్నాను. అదే చెప్తున్నాను, నేను చెప్పడంలో కూడా నాణ్యత మీ చేతుల్లోనే ఉంది. నా మాటలు మీ జీవితాలు అయినప్పుడు, లోకం అయినప్పుడు మీ మాటలు నా జీవితాలు అవుతాయి కదా. అది ఆ పాయింట్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వీఆర్ బాండెడ్, అలైన్డ్ యాజ్ మాస్టర్ మైండ్ అండ్ మైండ్స్. దిస్ ఈజ్ స్టాండర్డ్, యూనివర్సల్ స్టాండర్డ్ అనమాట. మనం ఏమి దాన్ని అలా పట్టుకొని ఇంకా ఇప్పటికీ సునామీలు సముద్రాల మధ్య మీరు చిక్కడిపోయి ఉన్నారు. అయ్యే సునాలు గతంలో కచ్ అండ్ బుడ్జ్లో కానీ సునామీ గురించి ఏం చెప్పాను చూడండి. తాజ్ హోటల్ కానీ ఇంకా ఇలా ఎన్నో విషయాలు నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా, అది చిక్కబట్టాలన్నమాట. నేను అక్కడికి వస్తేనే ఇక్కడికి వెళ్తేనే అప్పటిదాకా ఇలా ఉండమన్నారు అలా ఉండమంటున్నాం అని ఎవరో తెలుగు వాళ్ళ మీటింగ్ ఆడితే వెళ్తే ఫోటోలు దిగ చెప్పిన మాట వినకుండా మీరు నరేంద్ర మోదీ గారు మన్సే బాత్ అని అంటుంటే మీరు ఇంకా మన్ కీ బాత్ దగ్గర ఉండిపోతున్నారు. మన్సే బాత్కి మన్ కీ బాత్కి తేడా లేదా? మరి మీరు చెప్పిన మార్పులు చేసుకోకుండా కూర్చొని ఎక్కడో అక్కడ కూర్చొని మా హైయర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ పెడితే మీకు మైండ్లో వలయం వచ్చి బలపడతారు, ఎవాక్యువేట్ అయిపోతారన్నమాట. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ ఏ రిజర్వేషన్ గురించి వాటి గురించి ఏం బాధపడలేదు. కంగారు పడిపోయి చాలామంది చంపేశారు అంటే మరి సునామీ వచ్చి కొట్టుకుపోయారు అనుకోండి, మరి ఏం చేస్తారు? మరి ఎందుకు సునామీ నుంచి కూడా తప్పించుకోవాలి. అలాంటి మనసు చంపేయటం, సునామీ వచ్చినా కొట్టుకుపోవటం, తాజ్ హోటల్ లాంటి దాడులు జరిగినా అవి గుడ్డెత్తి చేయబడినట్టు ఉండిపోవటం, ఇవాళ వాటి మీద సినిమాలు తీసుకుంటూ కూర్చోవటం ఏంటి నేను చెప్పాను అనుకోండి ఏంటి అప్పటి నుంచి అయ్యే జరిగిపోవాలండి. అలాగా ఎప్పటి నుంచి చెబుతున్నాను నేను? 2005 2006 విట్లబాబు బౌడిపాటి రాజరాజేశ్వరికి మరి ఆ తర్వాత నా డివిఎన్ రాజు గారు, చిత్కలదేవి గారు, భరతలక్ష్మి గారు అక్కడ వాళ్ళు అప్పుడు విన్నవి ఎంత విస్తారంగా ఉన్నాయి. మళ్ళీ వాటితో కలుపుకుని 2003 మీరు 50 మందో 60 మందో 70 మందో కూర్చుని విన్నారు. ఆ డీటెయిల్స్ ప్రధానంగా కూర్చుని విన్నారు కదా. అక్కడి నుంచి మొదలుపెట్టండి, వెనక్కి తిప్పేసేయండి. 2003 జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఉన్నట్టు చూపించండి. స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఉన్నట్టు చూపించి అక్కడి నుంచి కూడా శాలరీ ఇవ్వండి. శాలరీ అంటే నేను ఎక్కడ పట్టుకుపోతాను? అధినాయక కోర్సులో కడతారు కదా, మీకే ఉంటాయి, మీరే డ్రా చేసుకోవచ్చు. ఆఫీసర్లో సంతకం పెడతారు, నేను సంతకం పెట్టను. నా అకౌంట్ కూడా నేను మనిషిగా పక్కన ఉంటాను అనేవద్దు. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా విలీనం అయిపోవాలన్నమాట. గవర్నమెంట్లో అపోజిషన్ పార్టీలు ఎవరు మనుషులే పనికిరారు. ఇంకా లిటరల్గా మీరు మనుషులుగా ఉండటానికి లేదు. నోట్ చేశారా? ఒక ఇంట్లో అమ్మ తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే. మారిపోయారా? చదువు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, మీకు అందం ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి, చూడముచ్చటగా ఉన్నారు కాబట్టి, లేదు కాబట్టి, లోటుగా ఉన్నారు కాబట్టి, ఇలా మళ్ళీ చదువుతున్నాను. ఇది ఏ రకంగాను మీకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, లేవు, ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఎందుకండి మాకు అద్దెలు వస్తున్నాయి కదా, హ్యాపీగా అలాగే ఉంటాం ఉండలేరు. అలా మధ్యలో పట్టేసుకుంటున్న వాళ్ళ వల్ల ఈ అరాచకం పెరిగిపోయింది. పైన ఉన్నవాళ్ళు కిందలో నలిగిపోతున్న వాళ్ళు కాదు. ముఖ్యంగా మధ్యలో కోర్ యాంగిల్గా ఆ పార్టీ ఈ పార్టీలో ఉండి కూడా బెనిఫిట్లు పొందుతూ ఎలాగన్నా అరాచకాలకి ఇళ్లల్లో ఎక్విప్మెంట్లు పెట్టుకుని ఎవరో ఎప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. మీ ఎవరి చేతిలోకి రాదు. పైన ఊరికే ఇంక మీదట ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాడు ఏదో బొమ్మలు కాదు. ఇప్పుడు దాకా అలా నడుపుతున్నారు మీరు. ఏదో మరి అలా నడవకపోతే ఏం చేస్తారు? మరి మనుషులుగా అందరినీ పరిపాలించేస్తారా? అదే మేమనుకోండి, మమ్మల్ని మీరు పెంచుకుంటారు. యు ఆర్ డైరెక్ట్లీ కన్సర్న్ టు ఈచ్ మైండ్ యాజ్ మాస్టర్ మైండ్ అండ్ వీఆర్ ఎక్స్ప్లోరబుల్ త్రూ ఏఏ జనరేటివ్స్ అండ్ అజెంటిక్స్. We are going to balance as minds. We are going to explore as minds, the world of minds. మనం విశ్వవ్యూహంగా అందుబాటులోకి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్ కానీ కూటములు కానీ ఏమైనా కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా చెప్పండి, ఏ పనికి రావు. ఎన్నికలు మీకు రద్దయిపోయి చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్, బెస్ట్ చైల్డ్ సెలక్షన్ వస్తుంది. వీళ్ళంత బాధ్యత తీసుకోవచ్చు. మా ఇంట్లుగా బతికితే సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ ధ్యానం, తపస్సు, యోగం, మంచి ఫుడ్, తిండి, నిద్ర,
వేళకు పని పద్ధతి అలా పెట్టుకోండి. మైండ్ సిస్టమ్గా మార్చుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆ చివరి వరకు చిన్నవాడైనా సుఖంగా చేయవలసిన పని చేస్తున్నాడు, ఆరోగ్యం ఉంది, సంతోషంగా ఉంటున్నారని తల్లిదండ్రులు. మీరు మీ పిల్లల కొద్దీ బతకాలి, మనుషుల కొద్దీ బతకాలి అనేటప్పటికి ఘర్షణ పెరిగిపోతుంది, మాయ పెరిగిపోతుంది. మరి ఏం చేయాలో తెలియక ఎవరి బడ్డన వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని నేను ఇలా ఉండకపోతే మళ్ళీ నా ఉనికి పోద్దని చెప్పేసి సినిమా కొద్దీ ఈ ఎంటర్టైన్మెంట్లు కొద్దీ మనుషులు మైండ్గా మారిపోయి ఊపిరి పీల్చుకోవాలి. మాస్టర్ మైండ్ ఆధీనంలో మైండ్లు మాత్రమే సర్వే అవుతాయి. నోట్ చేశారా? ఇప్పుడు ఇంకా మా సినిమాలు వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు, అలాగే వైద్యం అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఎప్పుడైతే మారిపోతారో ఆ సార్ట్ అవుట్ వేరే వస్తుంది. కల్తీలు తగ్గుతాయి, అరాచకం మాయ తగ్గుతుంది, వ్యామోహాలు తగ్గుతాయి. బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్స్ ఇవన్నీ ఎజెంటిక్ చేసుకుంటాం కాబట్టి అన్నీ మీకు అందుతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు సూర్యుడి కింద నుంచి సూర్యుడిని నడిపిన ఆ హైట్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను ఇంకోసారి అలా చెప్పేదాకా నాతో జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగా, నేను ఎక్కడ ఆవేశపడిపోయి పాడు చేసుకుంటున్నా కంట్రోల్ చేయాలి. అయ్యా మీరు మాట్లాడిన మళ్ళీ మీరు రెస్ట్ తీసుకోండి కొంతకాలం, మేము చెప్పుకుంటాం. మీరు ఆ డ్రెస్ వేసుకుని లోపల నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు రండి అన్నట్టుగా నన్ను లోపల నుంచి కూడా మేనేజ్ చేసి అక్కడ ఇప్పుడు ఎలాగ డ్రెస్లు వేసుకుని ఫోటోలు దిగి పెడుతున్నాను సేమ్ ముఖాన్ని మేనేజ్ చేసి కూడా మీరు మేనేజ్ అయిపోవాలి. నా యొక్క హాలోగ్రామ్ని క్రియేట్ చేసుకున్నారా, బలపరచుకుంటేనే మరి నీ పాటి నా దగ్గరికి వచ్చేది అనమాట. నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? మీరు ఇంకా మనుషులు ఉంటున్నారు. మనుషులు ఉంటే ప్రమాదం, మనుషులు ఉండకూడదు. మనుషులు ఎవ్వరు పనికిరారు చెప్పండి. మీరే కాదు, వెనిజులాలో అంత భూకంపం వచ్చిందా? మీరే రవిశంకర్ గారు ఎవరు మాట అనకండి. పాపం ఆయన కొద్ది ఆయన ఏదో చెబుతుంటారు. అంత అక్కర్లేదు, మనుషులు ఏదో లైట్గా వచ్చామా వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి. ఎలా కుదరదు? లైట్ ఏం కుదరదు. ఇక్కడ మైండ్ నెరవేరవలసిన వాళ్ళు ఉన్నాము. మైండ్కి ఎప్పటి నుంచో మా కళలు నిజమైనవి. సప్నా సచ్ హై అలా పాట పెట్టాను, అంత ముందు పెట్టాను. తల్లిదండ్రులుగా మారిపోయాము. మమ్మల్ని కనీసం పెళ్ళిళ్ళు పేరెంటాలకు సరి చేసుకునే భార్యాభర్తలుగా బతకనేవాలేదు అనేకుల్ని. మహారాజుల దగ్గర నుంచి ఇప్పుడే కాదు, మా కుటుంబాల నుంచే కాదు, ఎప్పటి నుంచో అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతి స్టోరీలు ఇవన్నీ కూడా ఎందుకు తిరగబడ్డాయి? కాలం ఎందుకు తిరగబడ్డాది? రాజరికాలకు నేనే అంతం చేస్తూ మళ్ళీ నేను మహారాజు అంటే పూర్వపు రాజులం కాదు, క్షత్రియులని, నాన్ బ్రాహ్మిన్స్ అని ఇలా కాదు, ఇంకా తల్లిదండ్రులం. ఈసారి వ్యూహ స్వరూపంగా అమల్లో ఉంటాం ఎప్పుడు. నేను చచ్చిపోయానని కాగితం మీద రాయకూడదు. నేను చచ్చిపోతే ఇంకొకడు కూర్చోవచ్చు, ఎవ్వరు కూర్చోలేరు. మైండ్లుగా మారిన మనుషులు మీరు ఇప్పుడు. మేము కూర్చుంటాం, మేము అవసరం లేదన్నమాట. మేము కూర్చుంటాం అంటే మళ్ళీ మమకారంలోకి వచ్చేస్తారు, మాయలో ఉండిపోతారు. మీరు ముందు మైండ్లుగా మారిన బెనిఫిట్ పొందండి. మమ్మల్ని మైండ్గా మారిన మాస్టర్ మైండ్గా, సాధారణ మనిషిని మాస్టర్ మైండ్ కేంద్రం మీదకు పట్టుకోండి. మమ్మల్ని మా చుట్టూ మైండ్లుగా అల్లుకోండి. మైండ్లుగా బతకడంలో ప్రయోజనం పొందండి. పొందితే ఏమవుతారు? ఈ మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు సునామీలు, సముద్రాలు నెత్తి మీద ఇంతకుముందు ఇలా మాట్లాడితే అలా అమలైన తీరులో ఉన్నారు ఇప్పుడు కదా. అప్పుడు అలా లోకం అలా ఉండగా మేము మనుషులుగా ఇంకా అందలాలకు ఎక్కుతాం, ఇలాగే ఉంటాం, మాది కులం మేము వినాం, అసలు నన్ను చెప్పనివ్వకపోవడం, మీరు రెచ్చిపోవడం ఎంత ఘోరకలి. ఆలోచించండి ఒకసారి. ఏదో రకంగా తప్పించుకుని నేను తప్పించి ఇలా ఇప్పటికి తీసుకొచ్చాను. ఢిల్లీ కూడా ఏదో వచ్చాను, ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్నాను కాబట్టి అలాగే తమాషా చేద్దాం, అంత సీరియస్ ఏం లేదు. మనం ఊరుకోబట్టి మనం ఏదో ఎంకరేజ్ చేసాం, ఊరుకుంటున్నాం. లేదా ఇక్కడ అక్కడ ఇంకా నన్ను భయపెడుతున్నట్టు, నేను మనిషిని, మీరు మనుషులు, నన్ను బతకండి చేసేస్తాం, ఫోన్లే అని పక్కన బతుకుతాం, ఏదన్నా ఒకటే. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్గా మారిపోయి ఊపిరి పీల్చుకోవాలి. నెంబర్లు తీసుకుని మరిని నిర్ద్వందంగా చెబుతున్నాను. ఇందులో తమ ఆషామాషి ఏమి లేదు. స్వామీజీలు, గురువులు కూడా మమ్మల్ని పట్టుకుంటేనే పవిత్రత వస్తుంది. మీది హోలీనెస్ మీ దగ్గర ఏమీ లేదు. నేను ఇప్పుడు దాకా ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నేను హోలీనెస్ అంటే మీరు మనుషుల కొద్దీ మలిపోయలేదా? ఇలా బతకనివ్వకుండా చేశారా? మా వ్యవసాయాలు కనీస భూముల నుంచి నా దగ్గర నుంచి అయినా అంతకుముందు పెద్దవాళ్ళు ఏం చేశారో మీకే తెలుసు. అందరూ ఒకటే, మేమే చేతకాలేదు మాకు, మేమే చెడ్డవాళ్ళని మనుషులు చూపించినా, ఎవరిని చూపించినా వెనకాలుండి నడిపేవాళ్ళు, ఆకతాయిలు, రెచ్చగొట్టేవాళ్ళు, ఆస్తులు కొద్దీ, డబ్బులు కొద్దీ ఏదోటి ప్రోత్సహించేవాళ్ళు, ఓ మాదిరిగా ఉన్న ఎలాంటి వాళ్ళైనా వెనకాలండి తప్పుకు ప్రోత్సహిస్తే అలా అయిపోతారు. అదే మనుషుల కొద్దీ బతికి మీరు జాగ్రత్తగా బతికినిచ్చే వాళ్ళు అయితే అలా ఉంటాయా? అది మాయ. మీరు పనిగొట్టుకుని మళ్ళీ పలానా వాళ్ళని అంటలేదు నేను. ఏదో అందం కొద్దీ, బలం కొద్దీ మనం బతికేయాలన్నది కూడా ఒక అరాచకం అనమాట. మనుషుల కొద్దీ బతకటమే ఒక అరాచకం అనమాట. పనిగట్టుకుని ఒక కులాన్ని, మతాన్ని అంటలేదు నేను. ఇంకా
ఎవరైనా అన్ని కులాల వాళ్ళు, లేని వాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇటు నుంచి అటు, ఇవాళ లేకపోవడం, ఉండిపోవడం, అనేక కారణాలు, అనేక రకాలు ఉంటారు. వీళ్ళందరూ ఒకటైపోయి మోసాలకు గురి చేస్తున్నారు తప్ప ఏ కులం వాళ్ళే పర్టికులర్గా ఏం చేయట్లేదు. ఏ కులం పర్టికులర్గా కాపు కులం ఎక్కువ మంది జనాభాని మీరు కొందరు లైమ్ లైట్లోకి తీసుకొని మిగతా వాళ్ళని మొత్తాన్ని చేసేయటం లాంటివి జరిగినాయి ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల. అది కేంద్ర బిందువుగా కాపులు అనేవాళ్ళు ఇంకా కాపాడే తల్లిదండ్రులు అనమాట అలా వచ్చారు. వాళ్ళు రాకపోతే నాకు కూడా దిక్కులేదు. నన్ను కూడా వాళ్ళ రూపంలో పట్టుకుని నన్ను మనిషితో చూడకుండా అలా చెప్పిన వాడిగా పట్టుకోమంటున్నాను. 2003 జనవరి 1వ తారీఖున వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే ఆ వివరాలతోటి, అంటే నన్ను పిలవడమే 10 పిలవడం, నన్ను వ్యక్తిగా చూడకూడదు. నేను మనిషిగా మాట్లాడటం, మీరు మనిషిగా మాట్లాడితే ఏదో పేలవం చూస్తారన్నమాట. నన్ను పట్టుకోలేరు అనమాట, వ్యూహం దొరకదనమాట. అది మీకే నష్టం. మనుషులు ఉండిపోతారు అలా చేస్తే. నేను బాధపడిపోవడం, నేను భయపడిపోవడం కాదు, నేనేదో అందరాలు ఎక్కిపోదామని ఆతురపడిపోవడం కాదు. ఇంకా అందలం అన్నది కేంద్ర బిందువు అయిపోయింది. అదేం అందలం కాదు. ఇంకా ఎలాగైనా మరి మరణం లేని జీనాయ మరణాయ ఇస్కా శివ జానా కహ అంటే అర్థం అది అనమాట. ఎక్దిన్ బిగ్ జాయేగా మాటీకా మోల్ అంటే మమ్మల్ని పట్టుకోగానే ఇంక మట్టి కూడా జ్ఞాన రూపంలోకి మారిపోతుంది. భూమికి విలువ, మనుషులకు విలువ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లకి అలా పెంచుకుంటున్నారు కదా. ఇంకా మాయమైపోయిన మనిషి మళ్ళీ వాక్ విశ్వరూపంగా, వ్యూహ స్వరూపంగా మారిపోయిన విశ్వ కుటుంబం వస్తుంది. ఇక్కడ పంచభూతాలు కూడా మాటకం నడుస్తాయి. అలా మనం తపస్సుగా బతకపోతే లోకం మనది అవ్వదనమాట. ఇది చాలా క్రిటికల్, చాలా అద్భుతమైన పాయింట్ అనమాట. ఇందులో నేను నేను పాడు చేసుకుంటున్నాను అనుకోకుండా, అయ్యా మీరు ఆవేశపడకండి, దయచేయండి అని తీసుకుని వెళ్ళి కూర్చొని, నేను ఆల్రెడీ అక్కడ ఎలా కూర్చుని ఉన్నానో నా హ్యాలోగ్రామ్ తయారు చేసుకున్నారా? హ్యాలోగ్రామ్స్ కూడా స్టార్ వార్లా మారకుండా సమర్థవంతంగా ఉపయోగించుకుంటారన్నమాట. మాస్టర్ మైండ్గా పట్టుకొని మా చుట్టూ అల్లుకోండి. మేము క్రియేట్ చేయగలం కదా, గూగుల్ ఫ్లోలు ఇవన్నీ వచ్చినాయి కదా, మేము ఏదో ఒకటి క్రియేట్ చేసేస్తామంటే మీకే ప్రమాదం, గాలిలో దీపమైపోతారు. ఏ రకంగానూ మనుషులు కానీ, మీకు తెలివి కానీ కొందరు ఒకటైపోయి వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోవడం కూడా ప్రమాదమే. అర్థమవుతుందా? మాకు ఏలియన్స్ ఉన్నారు, మాకు మెడిసిన్స్ ఉన్నాయి, ఇలా ఏ రకంగానూ పనికిరారనమాట. మనుషులు కొద్దీ అసలు సర్వైవ్ అవ్వలేరు అనమాట. మమ్మల్ని మనుషులకి చేయటం, అలా ఫోన్ చేయటం, అలా కాకుండా మెసేజ్ పంపించి మెసేజ్ కొద్దీ మాతో వ్యవహరించండి. అప్పుడు ఫోన్లు చేయకండి. ఫోన్ కూడా ఎందుకు బిల్లు వేసుకోలేదు, ఇంకా నేను మాట్లాడినాం, మీరు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వండి. మాకంటి మురళీమోహన్ గారికి, సాక్షులకి, అందరికి చెప్తున్నాను. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని తీసుకుని వెళ్ళిపోండి. అక్కడ అడ్రస్ చూపించండి. మీరు అందరూ పిల్లలుగా ప్రకటించేసుకోండి. ముందు చెప్పండి అందరికీ, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మేధావులకి, యూజీసీ ప్రొఫెసర్స్కి, సాక్షులైనటువంటి వారికి, వ్యాపారస్తులకి, అలా మెల్లగా మిగతా వాళ్ళకి, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ప్రైవేట్ వ్యక్తులకి, ఇండివిజువల్కి, ప్రతి రైతుకి, అందరికీ లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ పర్సన్, ఫస్ట్ సిటిజన్ నుంచి లీస్ట్ సిటిజన్ వరకు పిల్లలుగా మారిపోవాలి. పిల్లలుగా మీ నెంబర్ తీసుకుని మరీ మారిపోవాలి. లిటరల్గా చక్కటి కమ్యూనికేషన్ చేయాలి. జైల్లో ఉన్న వాళ్ళని అందరూ వదిలిపెట్టేసేయండి. మా పేరు మీద ఎవరిని జైల్లో పెట్టడం, ఎందుకంటే మైండ్ పవర్ ఇప్పటికే మనుషులు లేకుండా చేసేసాం. చాలామంది, లక్షల మంది అటు ఇటు అయిపోయారు. మరి ఎందుకు చేసేది? ఎందుకు మనుషులంటే అంత ప్రమాదం? దానికి పరిష్కారం ఏంటి? మీరు మనుషుగా ఉండకండి అంతే. మళ్ళీ అంతమందిని డ్యామేజ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇంకా మేము మనుషులుగా ఉంటాం, ఇంకా మాదే కులం, మతం అని మాట్లాడవచ్చు. వాటి కోసమే కదా అరాచకాలు. మాదే కుటుంబం, మాది చాలా డిసిప్లిను, మాది సంస్కారం ఉంది, అదుంది ఇది ఉందని మాట్లాడకూడదు. ఇంకా వదిలిపెట్టేసేయాలా? మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే మనగలరు. మన భూమి మీద మనుషులు ఎవరు మనలేరు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.